కనిపించినప్పుడు నవ్వినా పాపమే, కలిసినప్పుడు చెయ్యి కలిపినా పాపమే, ఓ దావత్కు పోయినా కష్టమే, ఇద్దరు కలిసి తిన్నా కష్టమే. అట్లా తయారైంది మరి ఇవాళ రేపు రాజకీయం. వేరే వేరే పార్టీల లీడర్లు ఇద్దరు ముగ్గురు ఒక జాగాలో కలిసిండ్రంటే ఇక ఏందో నడిచింది అనుకునేటట్టే అవుతున్నది పరిస్థితి. మరి ఇక లీడర్ల ఎవ్వరం కూడా గట్లే ఉన్నదుల్లా. ఎప్పుడు ఎవరు ఎటు జంపింగ్లు చేసేది తెలుస్తలేదు. అట్లే కార్ పార్టీ ఎమ్మెల్యేలు సీఎం సార్ను కలిసిరు కదా, దాని మీద లేనిపోని ముచ్చట్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కార్ పార్టీ ఎమ్మెల్యేలు నలుగురు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ను కలిసి వచ్చిన ముచ్చట్ల ఇప్పుడు పొట్టు లొల్లి నడుస్తున్నది రాజకీయంలో. కారు పార్టీలకేంచి ఆ నలుగురు ఎమ్మెల్యేలు పోయి షెయి పార్టీల షరీక్ అవుతారు అన్నట్టు ప్రచారం జోరుగా అవుతుంది. అందుట్లో సీఎం సార్ను కలిసిన నలుగురు ఎమ్మెల్యేలు మెదక్ జిల్లా పొల్లే ఊడితోని ఈగింత ఊరుదటిగా ప్రచారం అవుతుంది. దీని మీదనే నలుగురు కూడిన కాడల్లా చెవులు కొట్టుకుంటున్నారు. ఇక ఇదే ముచ్చట ఆడబడి ఈడబడి సీఎం సార్ను కలిసిన నలుగురు ఎమ్మెల్యేల చెవుల వాడుతోని ఇదెటనో ఉందని కాలు కొట్టుకుంటా మైకుల ముంగటి కురికొచ్చులుగా నలుగురు ఎమ్మెల్యేలు. ఈ గట్ట మైకుల ముంగట మాట్లాడుకుంటా ముందుగాల సునీత మేడం ఏమన్నదో ఈనూరి. మేమేదో పార్టీ మారుతున్నట్టుగా, మరి రహస్య చర్చలు జరుపుతున్నట్టుగా, సీనియర్ నాయకులు ఎవరో మమ్మల్ని టచ్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారని చెప్పేసి చెప్తా ఉన్నా. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎందుకంటే మేము పార్టీ మారే ఉద్దేశం లేదు. మా నాయకుడు కేసీఆర్ గారి పైన పూర్తి నమ్మకం, విశ్వాసంతో వారి నాయకత్వము పనిచేయడానికి మేము ఉన్నామని మొన్న కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీని ఏంటంటే మా పైన ఏంటంటే రాజకీయ ఉద్దేశంతో కొంతమంది దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. అది విన్నారు కదా, పార్టీ మారే ముచ్చటే లేదట. పడిపడనోళ్ళు బట్టగాల్సి మీదేస్తున్నారు అన్నట్టే చెప్పుకొచ్చింది మేడం. ఇక కొత్త ప్రభాకర్ రెడ్డి సార్ కూడా ఇదే ముచ్చట్ల ఏమన్నాడో ఒక్క పాలి అది కూడా వినూలి. మా తెలంగాణ అభివృద్ధి కోసం మేము ఎవరినైనా కలుస్తాం, ఎక్కడికైనా పోతాం. ఇంకా 100 సార్లు అయినా మేము రేవంత్ రెడ్డిని కలుస్తాం. డెఫినెట్ గా ఒక బీఆర్ఎస్ లీడర్గా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా తప్పకుండా పోతాం, కలుస్తాం. ఈ ఒక్కరోజు కాదు, ఎవ్రీ టైం, ఎనీవేర్ తప్పకుండా కలుస్తాం. ఇప్పుడు ఒక్క పాలే కాదు, మళ్ళా కలుస్తాం. మా నియోజకవర్గంలో సమస్యల మీద మాట్లాడతాం. ఇచ్చిన హామీలు తీర్చేదానిక ఎంటబడతాం. లేనిపోని బుడత తల్లితో ఊకునే ముచ్చటే లేదు అనుకొచ్చిండు ఎమ్మెల్యే సారు. ఇట్ట వీళ్ళిద్దరే కాదు, అటు పటాన్ చెరువు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు సార్ సుతా గిదే ముచ్చట అనుకొచ్చిండు. కేసీఆర్ సార్ను ఇడిచిపెట్టేదే లేదు. సారెంబడి మేముంటాం, మా ఎంబడే సార్ ఉంటాడు. ఐకమత్యమే మహాబలం. కలిసికట్టుగా పని చేసుకోవాలి, కలిసికట్టుకుండి పార్టీని కాపాడుకోవాలన్నట్టే నలుగురు ఒక్క తీరు ముచ్చట్లే చెప్పుకొచ్చారు. ఇగో ఇట్ట మొత్తానికైతే నలుగురు ఎమ్మెల్యేలు కారు దిగి షెయి పార్టీ సోపతికి చేతారట అని అయ్యేటి ప్రచారానికి బిరేకులు పడ్డట్టు అయింది పోండ్రి.